తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, ఆ తర్వాత నాగ చైతన్య, అఖిల్. అందులో ముఖ్యంగా అఖిల్ ఎంట్రీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిన్నప్పుడే సిసింద్రి సినిమాలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించిన అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇండస్ట్రీ మొత్తం అతడిపై ఫోకస్ పెట్టింది అఖిల్ సినిమానే. భారీ బడ్జెట్, భారీ ప్రమోషన్స్, స్టార్ డైరెక్టర్, స్టైలిష్ మేకింగ్ అన్నీ ఉన్నా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం దక్కలేదు. అక్కడే మొదలైంది అఖిల్కు అసలు పరీక్ష. ఇక మొదటి సినిమా తర్వాత హెలో, తర్వాత మిస్టర్ మజ్ను, ఆ తర్వాత ఏజెంట్, ప్రతి సినిమాపై భారీ అంచనాలు, కానీ ఫలితం మాత్రం నిరాశే. ప్రత్యేకంగా ఏజెంట్ సినిమా అఖిల్ కెరియర్కే పెద్ద షాక్గా మారింది. 100 కోట్లకు దగ్గరగా బడ్జెట్, భారీ యాక్షన్, పాన్ ఇండియా ప్లానింగ్ అన్నీ ఉన్న బాక్సాఫీస్ వద్ద సినిమా పూర్తిగా నిరాశపరిచింది. దాంతో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సక్సెస్ రావడం లేదు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఒక తండ్రిగా, ఒక హీరోగా నాగార్జున అఖిల్ కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేసినట్లు ఇండస్ట్రీలో చాలాసార్లు చర్చ జరిగింది. స్క్రిప్ట్ ఎంపిక, డైరెక్టర్ల ఎంపిక, మార్కెట్ ప్లానింగ్, ప్రతి విషయంలో సమయం తీసుకున్నారు. మరోవైపు నాగ చైతన్య మాత్రం విజయం, అపజయం రెండింటినీ సమానంగా తీసుకుంటూ వరుసగా సినిమాలు చేస్తూ తన మార్కెట్ను నిలబెట్టుకున్నాడు. ఈ ఇద్దరు సోదరుల కెరీర్ ప్రయాణాలు పూర్తిగా భిన్నంగా కనిపించాయి. ఎన్నో సంవత్సరాలకు నిరీక్షణ తర్వాత లెనిన్ సినిమాతో అఖిల్ కెరియర్ పూర్తిగా మారిపోయిందని అభిమానులు చెబుతున్నారు. ఈసారి స్టోరీ, మాస్ ఎలివేషన్స్, ఎమోషన్స్, యాక్షన్ అన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు ట్రోల్స్ చేసిన వాళ్లే ఇప్పుడు సోషల్ మీడియాలో అయ్యగారే నెంబర్ 1 అంటూ పోస్టులు పెడుతున్నారు. అదే సినిమా విజయానికి అసలు నిదర్శనం. ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, అఖిల్ నిజంగానే స్టార్ హీరో అయ్యాడా? టాలీవుడ్లో స్టార్డమ్ ఒకే సినిమా హిట్టుతో రాదు. వరుస విజయాలు, స్థిరమైన మార్కెట్, ప్రేక్షకుల నమ్మకం, ఇవి అన్నీ రావాలి. అయితే ఒక బ్లాక్ బాస్టర్ ఒక హీరో కెరియర్ను పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పుడు అఖిల్ ముందు ఉన్న అసలు సవాల్ ఈ విజయాన్ని కొనసాగించడమే. మాస్ సినిమాలు చేస్తాడా? పాన్ ఇండియా వైపు వెళ్తాడా? లేక కొత్త కథలతో ప్రయోగాలు చేస్తాడా అనేది చూడాలి. ట్రోల్స్, ఫ్లాప్స్, ఒత్తిడి, అంచనాలు ఇవన్నీ దాటుకుని ఒక హీరో నిలబడితే అది నిజమైన కంబ్యాక్ అంటారు. అఖిల్కు ఈ విజయం కొత్త ఆరంభమా, లేక ఒకే సినిమా మ్యాజిక్ మాత్రమేనా? దానికి సమాధానం చెప్పేది అతని రాబోయే సినిమాలే. కానీ ఒక విషయం మాత్రం నిజం, అయ్యగారే నెంబర్ 1 అనే ట్రోల్ ఇప్పుడు అభిమానులకు సెలబ్రేషన్ స్లోగన్గా మారుతుంది. ఒక బ్లాక్ బాస్టర్ ఒక హీరో కెరియర్ను మార్చేస్తుంది. అయితే ఒకే సినిమా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల లీగ్లోకి తీసుకువెళ్తుందా? అఖిల్ విషయంలో ఇప్పుడు టాలీవుడ్లో ఇదే చర్చ జరుగుతుంది. టాలీవుడ్లో స్టార్ హీరో అనేది కేవలం ఒక హిట్తో వచ్చే ట్యాగ్ కాదు. ఒక హీరో ఓపెనింగ్స్ ఇవ్వాలి, ఫ్యాన్ బేస్ పెరగాలి, వరుసగా బాక్సాఫీస్ విజయాలు సాధించాలి, పాన్ ఇండియా మార్కెట్ ఉండాలి. ఒక సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూడాలి. అప్పుడు మాత్రమే స్టార్ హీరో అనే స్థాయికి చేరుకుంటాడు. ఈ ప్రమాణాలతో చూస్తే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇవాళ ఈ స్థాయికి రావడానికి దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల ప్రయాణం చేశారు. ఫ్లాప్స్ కూడా చూశారు, బ్లాక్ బస్టర్స్ కూడా ఇచ్చారు. మార్కెట్ను ఒక్కో సినిమాతో పెంచుకున్నారు. ఇప్పుడు అఖిల్ కూడా తన కెరియర్లో అత్యంత కీలకమైన మలుపు వద్ద నిలబడ్డాడు. ఈ విజయం నిజంగా బ్లాక్ బస్టర్గా నిలిచి తర్వాతి 2-3 సినిమాలు కూడా అదే స్థాయిలో విజయాలు సాధిస్తే అప్పుడు మాత్రమే టాలీవుడ్ టాప్ లీగ్లో అఖిల్ పేరు బలంగా వినిపించే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు నాగార్జున కొడుకు అనేవారు, తర్వాత ఫ్లాప్ హీరో అన్నారు, ఇప్పుడు కమ్బ్యాక్ హీరో అంటున్నారు. కానీ అఖిల్ లక్ష్యం అక్కడితో పూర్తవదు. అతను చేరాల్సింది టాప్ 6 స్టార్ హీరోల క్లబ్. అక్కడ ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఉన్నారు. ఆ క్లబ్లోకి 7వ హీరోగా అఖిల్ అడుగు పెడతాడా? లేక ఇంకొన్ని విజయాల కోసం ఎదురు చూడాల్సి వస్తుందా? అదే ఇప్పుడు టాలీవుడ్లో $1 మిలియన్ ప్రశ్న. ఒక హిట్ హీరోను నిలబడుతుంది, 2 హిట్లు మార్కెట్ను పెంచుతాయి, 3 బ్లాక్ బాస్టర్స్ స్టార్ను తయారు చేస్తాయి. అఖిల్ మొదటి పెద్ద అడుగు వేసినట్లే కనిపిస్తుంది. కానీ మహేష్, చరణ్, ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్ సరసన నిజంగా నిలవాలంటే ఇంకా ఆ ప్రయాణం కొనసాగాల్సి ఉంది. అప్పుడు మాత్రమే అయ్యగారే నెంబర్ 1 అనే ఫ్యాన్స్ నినాదం టాలీవుడ్ మొత్తం అంగీకరించే బ్రాండ్గా మారుతుంది.